వెల్కమ్ టు కస్బా న్యూస్. నిజాయితీ మా నైజం. కస్బా వార్తకు స్పందన. పటాన్ చెరువు విచిత్ర రాజకీయ క్రీడ అని కస్బా న్యూస్ పత్రికలో ప్రచురితమైన కస్బా శంకర్రావు విశ్లేషణ వార్తకు పారిశ్రామిక ప్రాంతాల మేధావుల, కార్మిక సంఘాల ప్రతినిధులలో విశేష స్పందన రావడంతో కస్బా ప్రధాన కార్యాలయ సిబ్బందిలో రెట్టింపు ఉత్సాహం పెరిగిందని, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పటాన్ చెరువు నియోజకవర్గం రాజకీయ పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు, పాఠకులకు సంక్షిప్తంగా తెలియజేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఎటువైపు ఉండి ఎవరిని ఎన్నుకోవాలి అనే విధంగా వార్తా సారాంశం ఉండడం అభినందనీయమని పారిశ్రామిక ప్రాంతాల మేధావుల బృందాలు అనటం కస్బా వార్తలకు మనోధైర్యంగా స్వీకరిస్తున్నామని కస్బా శంకర్రావు అన్నారు. ఇదే విషయమై కస్బా కార్యాలయానికి ఫోన్ చేసి పత్రికలో ప్రత్యేకమైన పటాన్ చెరువు విచిత్ర రాజకీయ క్రీడ అన్న వార్తను చూశామని, ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా వార్త ఉండటం సంతోషింపదగ విషయమని కల్వకుంట్ల కవిత, తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది, పారిశ్రామిక ప్రాంతాలకు సుపరిచితుడు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి మూసాపేటలోని ప్రధాన కస్బా కార్యాలయానికి ఫోన్ చేసి పటాన్ చెరువు విచిత్ర రాజకీయ క్రీడ అన్న ప్రధాన వార్తను చూశామని, చదివామని, ప్రజలను ఆలోచింపజేసే అంశాలు చాలా పొందుపరిచారని, ఇదే ఊపులో మీ వార్తలు ఉండాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేసే సత్యాలను తెలియజెప్పే మీలాంటి పత్రికలకు తెలంగాణ రక్షణ సేన పార్టీ మద్దతుగా నిలుస్తామని న్యాయవాది, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి అనటం కార్యాలయ సిబ్బందికి ఎంతో మనోధైర్యం ఇచ్చినట్లుగా భావిస్తున్నాం. అలాగే పారిశ్రామిక ప్రాంతంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కార్మిక సంఘమైన సిఐటియు నాయకుడు కె రాజయ్య సైతం కస్బాకు ఫోన్ చేసి వార్త యొక్క తీవ్రతను, వాస్తవ పరిస్థితులను తెలియజెప్పి అభినందనలు తెలిపారు. అలాగే మేధావుల ఫోరం సభ్యులు, హైకోర్టు న్యాయవాది డాక్టర్ మావిళ్ళ కిషన్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రచురితమయ్యే కస్బా వార్తలను నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వార్తల రూపంలో చేరవేస్తున్న కస్బా మీడియా సంస్థలకు తమ అభినందనలు తెలియజేశారు. న్యూస్ టు బి కంటిన్యూడ్. కస్బా న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.